12,000 రిజిస్ట్రేషన్ వాల్యూ, మార్కెట్ వాల్యూ 1,00,000 గజం చెప్పాడు. 50 కోట్లు ఒక ఎకరం అంటే దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం 50,000 కోట్ల ఆస్తి. 50,000 కోట్ల ఆస్తి. ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు, పెద్దవాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళకి జస్ట్ 12,000 గజం ఉన్నదాన్ని 4,000 గజం ఇచ్చేస్తా అంటున్నారు. ఆ 4,000 గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి, పరిశ్రమ తీసేసి కాలుష్యానికి అందరం వ్యతిరేకం. కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలా వద్దా అంటే తరలించాలి. మనం కూడా ప్రయత్నం చేసాం. తరలిస్తే ఎక్కడ తరలించాలా? మనం ఫార్మాసిటీ పెట్టాం. ఫార్మాసిటీ అంటే ఇక్కడ పరిశ్రమను అక్కడ తీసుకెళ్లాలి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీకు పిల్లలు ఉంటారు, స్కూల్స్ ఉంటాయి, అట్లాగే మీకు కావాల్సిన ఇక్కడ చిన్న వ్యాపారాలు, అవన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోతుంది, లేదా పోదు. కాబట్టి తరలించాలంటే మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఈయన ఏం చేస్తున్నాడు? ₹1,00,000 గజం ఉన్నదానికి కొంతమంది బడా సీట్లు 4,000 గజాలు. వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ అన్నదమ్ములకు, వీళ్ళ ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక 10 తరాలకు సరిపడా ఆస్తిని కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. హైదరాబాద్ లో మీకు తులపూర్లో ఒక పార్క్ కడదామంటే జాగలేదు. అన్న చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వచ్చు కదా, మరి మీకు ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇందులో సగం తీసుకొని కట్ట ఎవడతానండి? ఇందిరమ్మ ఇండ్లకు జాగలేదు. రోడ్డు వైడనింగ్ చేద్దామంటే జాగలేదు, పార్కింగ్ కి జాగలేదు, ఆఖరికి చచ్చిపోతే బొందలగడ్డకు జాగలేదు. ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు, మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని నేను పర్మిషన్ ఇస్తానండి. కరెక్టా? ఇంకోటి ఇది మొత్తం ఒకటి కాదు, 2 కాదు, మీ దగ్గర 1000 ఎకరాలు మొత్తం కలిసి దగ్గర 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలు అంటే 5 లక్షల కోట్ల ఆస్తి. ఎవరు సొమ్ము అది? ప్రజల సొమ్ము. నాకేం పోయేది లేదు. మాకు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, వివేక్ గారికి, రాజ్ గారికి పోయేది ఏంటి? ప్రజల సొమ్ము. రేపు ఇల్లు గట్ట నీకు జాగుంటది, బొందల గట్టకు జాగుంటాయి, పరిశ్రమలు తీసేయాలంటున్నారు. తీసేస్తే మళ్ళీ మీరు ఎడపోవాలా? మరి మీకు కూడా పరిస్థితి ఏంది? రేపు మీకు అక్కడ మీకు పని ఉండదు. ఇన్ని రకాల నష్టపోతాను. ఎవరికి లాభం? ఒక 400-500 మంది బడాబాబులు, డబ్బులున్న వాళ్ళు, వాళ్ళకి అటిక్ పావు షేర్కి ఇచ్చి వెనకాల అగ్రిమెంట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశతో ఆయనకి ఏమర్థమైందంటే డబ్బులు కొట్టేసి ఎలక్షన్ లో గెలవచ్చు. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఒక ఓటుకి 10,000 కొడితే ఆటోమేటిక్ గా మనం గెలవచ్చు. ఈ లెక్కకు వచ్చినట్టు మన జూబ్లీ ఎలక్షన్ తర్వాత వచ్చి 5 లక్షల కోట్లలో కనీసం 50,000 కోట్లు అడిగి పెట్టుకుంటే ఎలక్షన్ కొట్టిపారేయచ్చు. ఇది ఆయన లెక్క, ఇది ఆయన ఆలోచన. దీన్ని మాకిప్పుడు వ్యక్తిగతంగా మాకేమీ నష్టం లేదు, కానీ హైదరాబాద్ కు, తెలంగాణ ప్రజలకి, పేదవాళ్ళకి, పరిశ్రమలు నడుపుకునే వాళ్ళకి, పరిశ్రమలో పనిచేసే కార్మికులకు, ఇది అందరికీ నష్టం. కాలుష్యం ఉంటే కాలుష్యాన్ని నివారించు, కాలుష్యాన్ని తప్పకుండా నియంత్రించు. దాంట్లో కావాలంటే నోటీసు ఇవ్వు, వాళ్ళని బెటర్ చేసుకోమని పద్ధతి. ఈ టైప్ లో 12,000 గజం రిజిస్ట్రేషన్ అంటేనే తక్కువ. ఇక్కడ మనకి నేను అంటాను, దేవదానం అని ఉన్నాడు, నాకు ఇల్లు కావాలంటాడు. నిజంగా రేవంత్ రెడ్డి 4,000 రూపాయల గజం ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు. 100 గజాలు 4,000 రూపాయల గజం నువ్వు కూడా కొనుక్కుంటావా లేదా? కానీ నీకు ఇవ్వడంట, ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తారంట 4,000. ఇది కరెక్టా? మరి పెట్టు, బయట పెట్టు. రోజు రాస్తారు పేపర్లో, కోకాపేటలో 177 కోట్లకు ఎకరం పోయింది. నిన్న ఈ రోజు పేపర్ చూడు, కోకాపేటలో 130 కోట్లకు ఎకరం పోయిందా? ఆడికెళ్ళి ఎంత దూరం? 18 కిలోమీటర్లు. మరి అక్కడ 130 కోట్ల ఎక్కువ ఎకరం, ఇక్కడ ఎందుకు 4,000 గజం ఇస్తాం? 4,000 గజం అంటే ఎంత? అప్పుడు ఎకరం ఎంత? 16 లక్షల చిల్లర, 16 లక్షల, 1,60 లక్షల, 16 లక్షలు. సో అక్కడేమో 131 కోట్ల ఎకరం అంట, ఇక్కడ 16 లక్షలు, 1,60 లక్షల ఎకరం. ఇక్కడ ఎట్లా కుదురుతుంది చెప్పు? నాకు ఇదిలో ఒకడు నిజంగానే 1,60 లక్షలు అనుకో, మీ అందరు యూనియన్ వాళ్ళు కలిసి ₹1 కోటి వేసుకొని ఇస్తారా ఎకరం? మరి కట్టుకుంటారు మీరు? మీకు ఇయ్యడు. పరిశ్రమ నడిపేవాడు ఎవడు ఉంటాడు? వాడికి ఇస్తాడంట. వాడికి మాత్రం ఫ్రీగా ఇస్తారంటే వాడు అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు అంట, మాల్ కట్టుకోవచ్చు అంట, మిమ్మల్ని తీసి అవతల పడాలి. ఇది కరెక్టా? చిన్న ఎందుకంటే అన్న మాకు పోయేదేమి లేదు, ఇంకా మేము 3 ఏళ్ళు ఉంటాం, కొట్లాడతాం, మాకేమీ ఇది లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పని చేసాం, పేదవాడిని కాపాడడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఇట్లా మరి ఇట్లా దోచుకుంటూ పోతుంటే ప్రజల్ని ఓట్లలా కొనేస్తానంటే, మనం కూడా అడ్డుకోకపోతే, మనం కూడా మాట్లాడకపోతే, నోరు తెరకపోతే మీరు, మేము, మన పిల్లలు అందరం చెప్పనికే వచ్చినాము. ఎంత దారుణం అంటే మీరు ఆలోచించి ₹1,00,000 గజం ఉన్నదాన్ని 4,000 రూపాయలకి ఇవ్వడం కరెక్ట్? ఇవ్వడం సరే ఇచ్చావు, దేనికి ఇస్తున్నావు? పరిశ్రమ పెడతానికి కావాలని. కాలుష్యం పరిశ్రమ తీసేసి కాలుష్యం లేని పరిశ్రమ ఐటీ రంగం పెట్టి ఇక్కడ వద్దంటున్నావు. ప్రభుత్వం ఇచ్చిందే 2 ఉద్యోగాల కోసం. మిమ్మల్ని ఉద్యోగాలు తీసేసి
భూమిని అడ్డికి పావుషేరు అమ్మేసి తర్వాత మళ్ళీ అల్టిమేట్ గా ప్రజల సొమ్ము ఇక్కడ పార్కు జాగలేదు, బస్ స్టాప్ కి జాగలేదు, అవి ఏవి తీసేసి అమ్ముకుంటున్నట్టు మీరు ఆలోచించండి. కార్మికులకు మిగతా వాళ్ళు కూడా చెప్పండి. కేసీఆర్ గారు వచ్చినాక మీకు ఏం జాబులు జరిగింది గుర్తు తెచ్చుకోండి. ఇదే షాపూర్, ఇదే కుత్బుల్లాపూర్ లో వేలాది మంది కార్మికులకి పవర్ హాలిడేలు ఉండేది కేసీఆర్ రాకుండా. ఎందుకంటే కరెంటే ఉండేది కదా. కేసీఆర్ వచ్చినాక 6 రోజులకు కావాలంటే 6 రోజులు పని దొరికింది. కేసీఆర్ వచ్చినాక ఏమేమి పనులు జరిగింది కాబట్టి మీరు ఎమ్మెల్యే గారిని 85,000 ఓట్లతో గెలిపించినారు. మరి ఇంకా అంత పని చేసినాడు కాబట్టి గెలిపించారు. ఎమ్మెల్యే మంచి ఉన్నాడు, బాగా కరెంటు వారంలో వాటర్ ప్రాబ్లం వాటర్ వస్తాం అన్న. మాకు చేతనైనంత కాడికి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం హైదరాబాద్. ఇలా అయినా మనం కొన్ని పంచినా ఇప్పుడు ఈయన కొన్ని పంచుకుంటున్నాడు. కానీ ఒక్కొక్క ఇల్లు విలువ 25-30 లక్షలు. నిజంగా ఈయనకి తెలివి ఉంటే సగం ల్యాండ్ తీసుకోమని 9,300 ఎకరాలు సగం ల్యాండ్ తీసుకొని మీ అందరికి ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా? మీకు ఇయర్ అంట ఇల్లు కట్టినా మేము వద్దంటాం. ఈ ల్యాండ్ ఒకవేళ ఆయన అనౌన్స్ చేసినాడు, ఈ ల్యాండ్ మేము సగం తీసుకొని సగం పార్కులు కడతా, సగం ఇద్దరం ఇల్లు కడతా అనౌన్స్ చేయమని మేము వద్దంటలేదు. పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? హైదరాబాద్ లో ఉండే ఇంత విలువైన భూమి పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? ఈ ప్రశ్న మేము అడుగుతున్నాం. మీరు కూడా దయచేసి మేము ప్రధాన ప్రతిపక్షం కాబట్టి మేము అడుగుతున్నాం. మీరు కూడా అడగాలి, మీరు కూడా చర్చ పెట్టాలి. ఎర్రన్నలు అంటే మరి ఇంకా మీరు కాబట్టి ఇంకెవరు మాట్లాడతారు? నాకు అర్థం కాదు. ఎర్రన్నలే మాట్లాడాలి కదా. ఏమంటే పల్లన్న, ఇక మా పల్లన్న కూడా ఎర్రన్న ఒకప్పుడు. ఇప్పుడు గులాబీకి ఎరుపు పెద్ద తేడాలు దగ్గర ఉంటుంది కలర్. కాబట్టి మీరు కూడా అడగండి. కార్మికులు ప్రతి పరిశ్రమలో చైతన్యవంతులు చేయండి. మేము కాలుష్యం ఇటు ఉండాలంటలేము. కాలుష్యాన్ని నివారించండి, కాలుష్యాన్ని తొలగించండి. కావాలంటే ఈ జాగా తీసుకున్నాడు 1000 ఎకరాలు ఉంది కదా, 500 ఎకరాలు ఇల్లు కట్టి మేము వద్దంటలేదు. 500 ఎకరాల్లో బస్ స్టాప్లు పెట్టు, పిల్లలకు స్పోర్ట్స్ స్టేడియంలు పెట్టు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నా అంటున్నాడు. మీ పిల్లలు కట్టి నేను వద్దంటున్నాను. 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ కడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా అంటున్నాడు. కట్టు, స్కూల్ కట్టు, మేము వద్దంటున్నాను. స్కూల్ కట్టు, హాస్పిటల్ కట్టు, పేదవాళ్ళకి ఇల్లు కట్టు, పార్కులు కట్టు, శ్మశాన వాటికలు కట్టు, మోడల్ కట్టు. ఇవేవి మా ఎమ్మెల్యే వద్దంటలేదు, నేను వద్దంటలేదు కదా, పార్టీ వద్దంటలేదు కదా, కేసీఆర్ వద్దంటలేదు కదా. ఈ 1000 ఎకరాలు తీసుకుపోయి మాల్లు కడతా, అపార్ట్మెంట్లు కడతా, వాడు 50,000 కోట్ల ఆస్తిని ఇంకా పెద్ద ఎత్తున తరతరాలు సంపాదించుకునే విధంగా ఇచ్చేస్తాం ప్రైవేట్ వాళ్ళ కంటే. కరెక్టా? కొట్లాడకపోతే నష్టం జరుగుతుంది మీకు, మాకు, మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలు. కొట్లాడాలా, దీన్ని ఆపాలా. అవసరమైతే సందర్భం వస్తే పార్టీకి పిలిపిస్తుంది. మీరు కూడా రోడ్ ఎక్కాల మాతో పాటు. ప్రార్థన. ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే దయచేసి చెప్పండి. నిజంగా ఒక మాట చెప్పండి. నేను చెప్పింది తప్ప ఇప్పుడు ఇక్కడ గజం 1,00,000 ఉంటుందా ఉండదా? ఎవరైనా లక్షలు లేదన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఉన్నదా? 1,00,000 రూపాయలకి ఏమవుతలేదు? 1,00,000 రూపాయలకి ఏమెందుకు వస్తలేదు? 1,00,000 రూపాయలకి రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం ఇక్కడ ఎన్ని గదాలు వస్తుంది? 4,000 గజం అంటే 25 గదాలు వస్తుంది. వెళ్ళిపోతే భవిష్యత్తులో వచ్చే తరాలకు వచ్చేసి ఇది సేమ్ అజామాబాద్ ఇండస్ట్రీస్ మాదిరి అయిపోతే వాళ్ళందరికీ లాభం. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఎక్కడిదిగానే ఒక్కడనే చిన్న చిన్న పరిశ్రమలు పనిచేసుకునే వాళ్ళమే ఎక్కువైంది. దాంట్లో కూడా మినిమం వేజెస్ ఎక్కడ లేదు. మన ప్రధాని గారు చెప్పడంలో వచ్చేసి 174 రూపాయలు ఒక కార్మికుడు ప్రతిరోజు 2 పిల్లలను, తాను, తన భార్య, తన తల్లిని, ఇద్దరిని 6 మందిని పోషించుకోవాలని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా మీరు అందరు విన్నారు. కానీ ఈ భారతదేశంలో ఎవరైనా ఆ విధంగా మనం బతకగలిగి చూపిస్తే కదా మేము ఎర్రన్నలమంతా మా వచ్చేసి వేరే విధంగా మాట్లాడగలం. కానీ అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నారు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ. కానీ పేదల బ్రతుకులు ఎక్కడ మినిమం వేజెస్ ఎక్కడ లేదు. ఏ కంపెనీలో పోయినా ఎక్కడ పోయినా మినిమం మహిళా కార్మికులకు వచ్చేసి 6,000, పురుష కార్మికులకు వచ్చేసి 12 గంటలు చేస్తేనేమో 10,000, తప్పితే వచ్చేసి 6,000 రూపాయలు 7,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారు. ఒకటి చెప్పాను, నువ్వేమో మినిమం కూడా అంటున్నావు. ఆ మినిమం కూడా దొరకదు ఇక్కడ. మరి అది పోతుంది. నేనేమంటున్నా అంటే అసలు మొత్తమే కార్మికులు లేకుండా పోతుంది. నేను నా రిక్వెస్ట్ మీ పెద్దవాళ్ళతో కూడా మీరు మాట్లాడండి. మీరు మీ పార్టీలో కూడా మాట్లాడండి. వాళ్ళకు కూడా చెప్పండి. మేము కూడా రౌండ్ టేబుల్ పెట్టి వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం. మా పల్లారాజేశ్వర రెడ్డి గారు, మా జనగాం ఎమ్మెల్యే గారు, గతంలో ఆయన సిపిఎం లో విద్యార్థి విభాగంలో పనిచేసింది. మా సత్యవతి రాథోడ్ గారు, మాజీ మంత్రి గారు. హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు కోసం మేము ఒక ప్రయత్నం చేస్తాం. మీ పోరాటంలో కూడా మేము బాగుంటాం. మీరు అన్నట్టు మీకు ఇక్కడ ఉపాధి ఎక్కడెక్కడ ఎంత భూములు ఎంత చేస్తున్నాడు, ఏమేమి చేస్తున్నాడు మొత్తం విషయం ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు మీకు తీసుకొచ్చి మీ లోకల్ లీడర్లు ఇస్తారు. మీరు కూడా దయచేసి మాతో పాటు రౌండ్ టేబుల్ పెట్టి కలిసి వస్తారా?
అయితే ఎట్ట కలిసి వస్తారో మీరు కూడా ప్లాన్ చేయండి. మేము పోయేసి వస్తాం దేవదానికి. చెప్పింది అదే కదా తెలంగాణ భవన్ లో రౌండ్ టేబుల్ కార్యక్రమం పెట్టాం. టీఆర్ఎస్ మన రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అంతకుముందున్న సిఐటిలో ఉండేది, ఆ తర్వాత చెప్పిన దాని మీదనే ఎల్లుండి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. మిగతా అన్ని సంఘాలతో కలిసి ఏదైతే మీరు అనుకున్న దాని మీద రేపు పోరాటం చేయబోతున్నాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చే చట్టాన్ని వ్యతిరేకిస్తూ మినిమం వేజెస్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలన్న దాంట్లో భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ కూడా కట్టుబడి దానికోసం మీతో పాటు భుజం కలిపి పోరాడుతున్నాం.